ప్రైజ్ ది లార్డ్. విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. ఫిబ్రవరి 4వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, విజయవాడ. ఈ ఆరాధనలో వేలాది మంది ప్రజలు పాల్గొంటున్నారు. గొప్ప గొప్ప కార్యాలు పొందుకుంటున్నారు. కుంటివారు నడుస్తున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, గర్భఫలములు లేని వారు గర్భఫలములు పొందుకుంటున్నారు, చీకటి దురాత్మ శక్తులతో పీడించబడుతున్న వారు విడుదల పొందుకుంటున్నారు. మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? రండి, పాల్గొనండి, దేవుని కార్యాలు పొందుకోనండి. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఉదయమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారని నేను నమ్ముచున్నాను. అలాగే ప్రతి ఉదయం దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానాలను బట్టి మీరెంతగానో ఆదరించబడుతున్నారు, దీవించబడుతున్నారని మీరు మాకు తెలియజేస్తున్నప్పుడు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ, మరి ఈ ఉదయకాలం కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానం ద్వారా నిన్ను నన్ను మనల్ని బలపరచాలని ఆయన ఆశిస్తున్నారు. ఆయన మన కొరకు తీసుకొచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన చక్కటి వాగ్దానం అండి. ఈ ఉదయకాలం ప్రభువు నీతో మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని దేవుడు వాగ్దానం ఇస్తున్నారండి. ప్రియ దేవుని పిల్లలారా, మీ యొక్క జీవితంలో మీరుంటున్న ప్రతికూలమైన పరిస్థితుల్లో, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో కావచ్చు, కష్టాల మధ్యలో మీరు ఉండి ఉండొచ్చు, అలాగే నష్టాలు మీ జీవితంలో కలిగి ఉండొచ్చు. మరి అనేక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీరు ఉండినప్పుడు మరి మీ తోబుట్టువులు కావచ్చు, అలాగే మీ స్నేహితులు కావచ్చు, మీ రక్త సంబంధికులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మరి మిమ్మల్ని కట్టుకున్న వారు కావచ్చు. ప్రియ దేవుని బిడ్డ, మిమ్మల్ని విడిచిపెట్టిన అనుభవంలో ఒకవేళ మీరు ఉండి ఉన్నారేమో, మరి బాధతో వేదనతో ఉన్నారా? నన్ను అందరూ విడిచిపెట్టేశారు, అందరూ నాకు దూరం అయిపోయారు, ఒక్కప్పుడు నాకు అన్నీ ఉన్నప్పుడు అందరూ నాతో ఉన్నారు, ఈరోజు నాకేం లేకపోయేసరికి, అన్నిటినీ కోల్పోయేసరికి ఎవ్వరూ నాతో లేరు, నా అన్నవారే నాతో లేకుండా పోయారే, అందరూ నన్ను విడిచిపెట్టేశారే, ఏంటయ్యా నా పరిస్థితి ఎలా అయిపోయింది, ఏంటి నా యొక్క స్థితి అని చెప్పి ఒకవేళ బాధతో ఉన్నారేమో, కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారేమో, వేదనతో ఉన్నారేమో. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఉంటున్న అనారోగ్యాన్ని బట్టి వారందరూ నిన్ను విడిచిపెట్టేశారా? ఎవ్వరు నీ దగ్గర లేరా? నీ సొంత వారు, నీ కన్నవారు, నువ్వు కన్నవారు మరి ఈరోజు నీ దగ్గర లేరేమో కదా. ఒక్కప్పుడు నీకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అందరు నీ దగ్గర ఉన్నారు, మరి అందరూ ఎంతో ప్రేమగా ఉండేవారు నీతో. ఈరోజు ఎవ్వరు నీ దగ్గర లేరు, అందరూ విడిచిపెట్టిన అనుభవంలో ఉండి వేదనతో ఉండి కృంగిపోయి ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ప్రభువు నీతో మాట్లాడుతున్నారు. నాన్న, అందరిని విడిచిపెట్టారేమో కానీ, అందరిని వదిలేసి వెళ్ళిపోయారేమో కానీ ఆయన అంటున్నారు, నేను విడువను, ఏమాత్రం కూడా ఎడబాయనని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. నాన్న, ఎంత మంచి దేవుడో కదా నువ్వు ఆరాధిస్తున్నాయ్యా. ఆయన మానవుల వంటి స్వభావం కలిగిన దేవుడు కాదు, మానవుల్లా కాదు. ఆయన ఎప్పుడూ ఒకే రీతిగా ఉంటాడు. ఆయన ప్రేమలో ఏమాత్రం మార్పు లేదు కదా. ఆయన ప్రేమ స్థిరమైంది నాన్న. మరి ఆయన ఎప్పుడు ఒకలానే ఉంటారు. ఆయన ప్రతి పరిస్థితుల్లో కూడా మనల్ని
మరి మనతో ఉండే దేవుడు, మనల్ని విడవక ఎడబాయక మనతో నడిచే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, చూడు, ఈ ఉదయకాలం నీ ప్రభువు నీతో మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు, నిన్ను ఏమాత్రము విడువను, ఎన్నడూ నేను ఎడబాయనని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. మనుషులు విడిచారు కదా నిన్ను, నీ స్నేహితులు విడిచారు కదా నిన్ను, మరి నీ యొక్క రక్త సంబంధికులు నిన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు కదా, అలా నేను విడవను బిడ్డ, నేను నీతోనే ఉంటాను, నిన్ను ఎడబాయకుండా ఉంటాను, మరి ధైర్యంగా ఉండు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఎందుకని నిన్ను విడవడు అంటే ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు. ఆయన నీ కోసం మరి తన అమూల్యమైన రక్తాన్ని ధారపోసి ఆయన బిడ్డగా, ఆయన సొత్తుగా నిన్ను చేసుకున్నారు కదా. ఆయన పిల్లలమైన మనల్ని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడండి. క్షణమైన మనల్ని విడవని దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు శ్రమలు ఉన్నాయని, మరి బాధలో ఉన్నారని, ఒకవేళ అనారోగ్యాలతో ఉన్నారని దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, మనుషులు విడిచిపెట్టినట్లు అని అనుకుంటున్నారా? దేవుడు అంటున్నాడు, వారు విడిచిపెట్టినట్టు నేను విడిచిపెట్టను, నేను ఏ మాత్రము విడువను, ఎన్నడూ ఎడబాయనని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ఆయన మీతోనే ఉన్నారండి. ఆయన మీకు తోడుగా ఉన్నారు. మరి నీకున్న ప్రతికూలమైన పరిస్థితులన్నిటిలోంచి దేవుడు నీకు విడుదల ఇస్తారు, నీకు సహాయం చేసి మరి ఆయన నిన్ను ఎడబాయకుండా నీకు తోడుగా ఉండి నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేస్తారు. ధైర్యంగా ఉండండి బిడ్డ, కృంగిపోద్దిక. దేవుడు నీతో మాట్లాడారు కదా, మరి ధైర్యం తెచ్చుకోండి, నమ్మండి దేవుని వాగ్దానాన్ని. ఆయన నిన్ను ఎడబాయని దేవుడని, నీతోనే ఉన్నాడని, సదాకాలం నీతోనే ఉంటాడని మీరు నమ్మండి. మరి ఆయన కృప, దీవెన, ఆశీర్వాదం నిండుగా మీ కుటుంబాలకు వచ్చునుగాక. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, మహాగణుడా, కృపామయుడ, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయ కాలం మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు వందనాలయ్యా. నిన్ను నేను ఏమాత్రము విడువను, ఎన్నడూ ఎడబాయనని ప్రభువా అయ్యా మాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నాయన ఎన్నడూ ఎడబాయని దేవుడుగా మాతో ఉంటూ నాయన మాకు సహాయకుడుగా ఉంటూ ప్రభు నడుస్తున్నందుకు నీకే కృతజ్ఞతలయ్యా. ఈ యొక్క ఉదయ కాలం ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల యొక్క జీవితాల్లో వారికి వచ్చిన సమస్యల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, అనారోగ్య పరిస్థితుల్లో అయ్యా తండ్రి, వారి బంధువులు, స్నేహితులు, అయ్యా రక్త సంబంధికులు అందరూ విడిచిపెట్టిన అనుభవంలో వారు ఉండి ఉండొచ్చు. కానీ ప్రభా అయ్యా ఇదిగో వారు అటువంటి స్థితిలో ఉండి, వారు కృంగిపోయిన స్థితిలో ఉండినప్పుడు వారితోనూ మాట్లాడుతున్నావు. నేను ఏ మాత్రం విడువను, ఎడబాయనని వాగ్దానం ఇచ్చావు దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. నాయనా నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా. మనుషులు మమ్మల్ని విడిచిపెట్టినట్లు విడిచిపెట్టే దేవుడు కాదయ్యా దేవా. నాయన ప్రభు, నువ్వు గొప్ప మహిమ కలిగిన దేవుడు, కృపామయుడు, మంచి మనసున్న దేవుడు దేవా. నాయన నీ బిడ్డలకు తోడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఎటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికపరమైన ఇబ్బందులైన, అనారోగ్య సమస్యలైన, శోధన, బాధ అయినా, ఎంతటి శ్రమ అయినా అయ్యా, ఇదిగో కుటుంబ సమస్యలైన, వ్యాపార సమస్యలైన, ఉద్యోగ సమస్యలైన అన్నిటిలో నుంచి వారికి విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా వారికి ఎల్ల వేళలో మీరు తోడుగా ఉండి నీ కృపను వారి జీవితాలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నేను ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో నూతన కార్యాలు జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఈ సంవత్సర కాలం నీ కృపాక్షేమాలతో వారు నడిపించండి అయ్యా. నాయన ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధిని మందరితో ఉంచి నడిపించి మహిమ పొందుకునమని యేసుక్రీస్తు నామమున పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.